గుహలో మెయిన్ అట్రాక్షన్ అయిన జేమ్స్ బాండ్ ఐలాండ్కి అరైవ్ అయ్యాం. జస్ట్ ఆ పాణ్య ఐలాండ్ నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes డ్రైవ్. సో దీన్ని వీళ్ళ లోకల్ భాషలో కోతాపు అంటారంట. సో ఇది నా యాంకమాల్ చూసారు కదా బోటు, ఇదే మాది. తక్కువ బోట్లు పడతాయి ఇక్కడ. ఇవన్నీ సావనీరు. ఆపోజిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. సో ఇది వచ్చేసి ఇది నా ఆపోజిట్. ఇంకా ఎలా మెయిన్ క్లిఫ్, మెయిన్ అట్రాక్షన్ లోపల ఉంది. సో ఇదేదో ఎలా ఉందంటే యాంకమాల ఒకసారి చూడండి. దీన్ని ఏదో కోసేస్తే ఆ క్లిఫ్ వచ్చి దీని మీద పడినట్టుంది. డెఫినెట్గా కోయటం అయితే కోసేయటం, ఎందుకంటే అంత స్ట్రైట్గా మెషిన్ కట్ లాగా ఉంది చూసారా. అది కోసేస్తే ఇది పడిపోయినట్టుగా ఉంది. ఇది చూడండి మొత్తం ఇదంతా లైమ్ స్టోన్ ఫార్మేషన్సే. దూరంగా మీకు ఇంకొక కనబడుతున్నాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. సో మనం ఇక లోపలికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇక్కడ మెట్లు ఉంది. జస్ట్ ఇక్కడ మనకి ఒక 40 minutes హాల్ట్ ఇచ్చారు. ఇవన్నీ సోవనీర్. ఇది అది లోపల ఇక్కడే 1974లో ఒక జేమ్స్ బాండ్ మూవీ, ద మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, రోజర్ మూర్ యాక్ట్ చేసిన మూవీ, జేమ్స్ బాండ్ మూవీ ఇక్కడే షూట్ చేశారు. సో అప్పటి నుండి దీన్ని జేమ్స్ బాండ్ ఐలాండ్ అంటున్నారంట. సో మెయిన్ ఇంకా వెళ్ళాలి, ఆపోజిట్ ఉంది క్లిఫ్. ఇది చూడండి అసలు. దీన్ని ఏదో మెషిన్ కట్ చేస్తే ఇది వచ్చి దీని మీద వాడినట్టు ఉంది అసలు. చూడండి అసలు ఎలా 45 degrees ఇంక్లైన్లో ఎలా ఉంది అసలు. దీన్ని కట్ చేస్తే నీట్గా కట్ చేస్తే ఇలా మరి న్యాచురల్గా ఫామ్ అయింది. అర్థం కావట్లా మెషిన్ కట్ చేశారో ఏదో తెలియదు, కానీ ఇది వచ్చి మీద పడింది. సో ఈ గుహల కిందకి కూడా వెళ్తున్నారు. యాంకమాల కనబడుతుంది కదా నా యాంకమాల. సో దీనిలో కూడా వెళ్తున్నారు. మనం చూద్దాం. ఇక మెయిన్ అట్రాక్షన్కి వచ్చేసాం. నా ఎదురుగా ఉంది జేమ్స్ బాండ్. నా దగ్గర ఏంటంటే నేను ఒక రకంగా చెప్పాలంటే జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ఫ్యాన్నే. నా దగ్గర మొత్తం అన్ని మూవీస్, అంటే ఇప్పుడు ఈ డేనియల్ క్రేగ్ నటించిన మూవీస్ కాకుండా అంత ముందు వరకు అన్ని మూవీస్ అన్నీ ఒక కలెక్షన్ ఉంది నా దగ్గర. సో హియర్ ఇట్ గోస్. ఇది మెయిన్ అట్రాక్షన్. ఇది మొత్తం అంతా చుట్టూతా ఐలాండ్, చుట్టూతా ఇవి రాక్స్, మధ్యలో అలా హ్యాంగింగ్ లాగా ఎలా ఆడుతూ ఉంది. సో నేను ఉంచిన స్పాట్లోనే పిక్చర్ వేసి చేశారు. ఈ సోవనీర్ అప్పుడేం ఉండేది కదా అంతా. సో ఇప్పుడు నా యాంకమాల కనబడుతుంది కదా సోవనీరు, ఇదంతా ఈ ఒడ్డునే షూట్ చేశారు ఒక సీక్వెన్స్ మూవీ. సో ఇది ఈ జేమ్స్ బాండ్ ఐలాండ్ మెయిన్ అట్రాక్షను. మీకు కనబడుతుంది కదా. సో ఇది ఇక్కడ నుండి చూడండి ఇంకా క్లియర్ కనబడుతుంది. అది మళ్ళీ మీకు క్లియర్ వ్యూ చూపిస్తాను. ఇది దాని చుట్టూతో చూడండి ఎలా ఉందో. మళ్ళీ మీకు ఒక 360 degree వ్యూ చూపిస్తాను. ఇక్కడ ఎవరు మనుషులు ఉండరంట నైట్ పూట. వీళ్ళందరూ సోవనీర్ సోషల్ అందరూ కూడా సో ఈ ఒడ్డునే ఒక సీక్వెన్స్ షూట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఈ షాప్స్ పెట్టి టాయిలెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది చూడండి అసలు. దానికి లైమ్ స్టోన్ ఫార్మేషన్ గుహలు ఇదంతా. ఇక్కడ పైన మెట్లు ఉన్నాయి. సో ఆ మెట్లు ఎక్కి అసలు అక్కడ ఏముందో కూడా చూద్దాము. ఇది మాత్రం మెయిన్.
ఇది అసలు హైలైట్. మనం అన్ని యాంగిల్స్లో ఉండి పిక్చరైజ్ చేద్దాం, ఏం పర్లేదు, అన్ని యాంగిల్స్లో ఉండి పిక్చర్స్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కూడా రాశారు జేమ్స్ బాండ్ ఐలాండ్ ఎఓ ఫెంగ్ ఎంగా నేషనల్ పార్క్ అని. సో అది ఇది ఐలాండ్ వెంకమాల ఆ క్లిఫ్. ఇది ఆ క్లిఫ్ ఒకటే చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు. అది ఇది మెయిన్ అట్రాక్షన్. ఇది ఇక దాని ఆపోజిట్లో ఇలా ఉంది. కొంచెం ముందుకు వచ్చాను ఇక్కడికి, ఇలా ఉంది. ఈ లోపలికి మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ మీకు ఒక పానీయే. సో అది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి. ఏంటనేది చూద్దాం అసలు ఆ స్టెప్స్ ఎక్కి. ఫస్ట్ ఇక్కడ పిక్చరైజ్ చేసుకుని, ఇటు పక్కేమీ లేదు ఇంకా నీళ్ళే. సో ఇక్కడతో మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్. సో ఇక్కడే ఏదో ఉందంట పాయింట్, పైకి వెళ్ళి అది చూసుకుని వచ్చేద్దాం. ఒక టైం జాగ్రత్త ఎక్కాలి, మెట్లు అంతా ఇసుక ఇసుకగా ఉంది. ఇదంతా మీరు చెక్క అనుకున్నారు, కాదు, సిమెంట్ని ఇలా డిజైన్ చేశారు. వీళ్ళ దగ్గర మంచి కళాపోషణ ఉంది. ఇది స్టెప్స్ ఎక్కువ వచ్చాం. ఇదేంటి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఇటు సైడ్ ఇంకో వ్యూ. వారి నిందా నుండి అక్కడే తీసుకుంటున్నా. ఇక్కడ ఇంకో వ్యూ ఉంది. అడ్డే ఇక్కడికి మెట్లు వేసారు కానీ ఉన్నాయి, కానీ క్లోజ్ చేశారు ఎందుకంటే కడతారని. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇంకో వ్యూ ఉంది, చాలా బాగుంది. ఇది చూడండి బ్యాక్ సైడ్. అసలు ఇది ఒరిజినల్ ఏమో. ఇది 360 degrees వ్యూ చూడండి ఒకసారి. ముందు చూపిస్తాను. ఆ టేప్ మళ్ళీ రూట్ ఉంది. సో మనం ఇంకా పైన ఇంకో పాయింట్ ఉంది, అక్కడ నుండి షూట్ చేసుకుని మళ్ళీ కిందకు వద్దాం. ఇదంతా మెట్లు ఎక్కుంటా వెళ్ళాలి పైకి, కానీ ఈజీయే. జారకుండా ఇసుక పెట్టారు, సిమెంట్ మీద ఇసుక పోసారు. డూ నాట్ ఫీడ్ ద మంకీస్ అని ఇక్కడ. ఇదేదో చీకటి ఇంతే వ్యూ. ఇక్కడ నుండి కొంచెం హై వ్యూ పాయింట్. సో ఇక్కడ ఎక్కువ లేదు. ఓహో ఇటేపు ఉందా ఇంకా దారి? ఓకే, నేను అక్కడికే అనుకున్నా. ఇది చూడండి, ఈ టేపు ఇంకో వ్యూ. వావ్, ఇటువైపు కూడా కొన్ని జెట్టీస్ ఉన్నాయి, కానీ దీన్ని ఇలా నీట్గా న్యాచురల్ లుక్ తీసుకొచ్చేట్టుగా పెట్టారు దాన్ని. న్యాచురల్. ఓహో ఇటువైపు కూడా కొంత జెట్టీ లాగా ఉంది. మనం ఏంటనేది చూద్దాం, ఎక్స్ప్లోర్ చేయడమేగా మన పని. అబ్బాయి వెళ్తున్నాడు ముందు, అతనితో పాటే మనం వెళ్దాం. ఇది ఇంకో సైడ్ నుండి వచ్చేవాళ్ళకి అనుకుంటా. ఇది చూడండి వ్యూ ఎలా ఉందో. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. జాగ్రత్త, నెత్తి పగులుద్ది ఒక్కొక్కసారి. ఇటు వచ్చాము అసలు. ఇక్కడ మనకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది. మళ్ళీ ఇక్కడ రెస్ట్ రూమ్స్ పెట్టారు. సో ఇది ఎక్కడికి వెళ్తా తెలియదు. అది అడల్ట్ 300 బాటిల్ ఫీ అని అక్కడ రాసి ఉంది. సో మనం ఆటోమేటిక్గా
ఇదంతా రెస్ట్ రూమ్స్ అంతే, ఇంకా లేదు ఇక. సో చూడండి రెస్ట్ రూమ్స్ కూడా ఇలా న్యాచురల్గా మెయింటైన్ చేస్తున్నాం. ఆ రాక్స్లోనే చిన్నలాగా చేసి, యాక్చువల్లీ ఇది కట్టినట్టున్నారు. ఈ రాక్స్ న్యాచురల్ ఫార్మేషన్ కాదు, అలా న్యాచురల్గా ఫామ్ అయినట్టు చూపించి ఇలా కట్టారు. ఇది ఎండిక. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుని ఇక బ్యాక్ టు ఇది చూడండి. అసలు అక్కడికి వచ్చాం కదా, ఆపోజిట్లో ఆ మౌంటైన్ ఇది. మళ్ళీ అక్కడి నుండి వచ్చి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం మనం. రండి జేమ్స్ బాండ్ ఐలాండ్ వస్తే ఇది మెట్లు కూడా చూడండి, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ తగులుతుంది నెత్తికి. సో ఇది మళ్ళీ ఇందాక చూపించింది మళ్ళీ రిపీట్ అయిపోద్ది. మళ్ళీ మెయిన్ అక్కడికి వెళ్ళి మనకు కంటిన్యూ చేద్దాం. మళ్ళీ అక్కడ 360 వ్యూ చూపించి రకరకాల వ్యూస్ చూపించి చేస్తాను. సో అది విషయం. కానీ ఇక్కడ వీళ్ళు న్యాచురల్ లుక్ తీసుకురావడానికి ట్రై చేశారు మ్యాక్సిమము. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చెప్పాలి. అది విషయం. ఇక్కడ నుండి అయితే జస్ట్ చూడటానికే బాగుంది, పిక్స్ రావట్లేదు. ఎందుకంటే సన్కి ఆపోజిట్గా ఉన్నాం కాబట్టి షేడ్ పడుతుంది. సో అంత క్లోజర్ లుక్ రావట్లేదు. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కానీ అబ్బాయి ఎక్కడ రావట్లా. సో ఇక్కడ నుండి వీవిది మీరు చూడొచ్చు. సో అది. సో మళ్ళీ మనం బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే పిక్చరైజ్ చేసుకున్నాం. ఇక్కడ కొంచెం సన్నీగా ఉంది కింద. సో ఇక్కడ ఇది ఇక్కడ కూడా రావట్లేదు పిక్స్, ఎంత మనకి షేడ్ కొడుతుంది. మేబీ మార్నింగ్ వస్తే ఏమన్నా ఉంటుందేమో. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3:20 అయింది. సో ఏం మెట్లన్నీ దిగేసి మళ్ళీ ఇక్కడ నుండి షూట్ చేసుకుందాం. సో బాగుంది ఇక్కడ లొకేషన్, చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ కింద దిగి మళ్ళీ ఇక్కడ నుండి ఇదొక వ్యూ, అదంతా ఇది. ఇక్కడ నుండి పిక్స్ బాగానే వస్తాయి అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం సన్లైట్ ఉంది, అంతా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుని ట్రై చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ నుండే వ్యూ బాగుందని చెప్పాలి. ఇది చూడండి, ఇక్కడికి వచ్చి జేమ్స్ బాండ్ ఐలాండ్, ఇది ఇక్కడ నుండి ఇది జేమ్స్ బాండ్ పిక్స్ తీసుకుంటాకి స్పాట్. సో ఎక్కువగా ఏంటంటే ఈ 7 మందితో కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఉండేది ఒక ½ అన్ అవర్, దాన్ని తీసుకునే వాటిలా. సో ఇక్కడ ఇదిగోండి జేమ్స్ బాండ్ ఐలాండ్, దాని ఆపోజిట్ అది. సో చాలా బాగుంది, ఇది ఇచ్చేయండి. మాకు టైం అయిపోతుంది. ఇక్కడికి వచ్చి 40 మినిట్స్ ఊరిని అయిపోయింది అనిపించింది. బట్ మస్ట్ విజిట్. ఇక్కడ చూడండి, దీనికోసమే, ఈ వ్యూ కోసమే వచ్చేది. ఈ వ్యూని 1, 2, 3, 5 స్పాట్స్ నుండి డిఫరెంట్ యాంగిల్స్లో వ్యూ చేయొచ్చు. ఇదొకటి అదొకటి మంచి వ్యూస్ ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ జేమ్స్ బాండ్ ఐలాండ్ అని కనబడుతుంది కదా ఈ లోగో, దాని నుండి చేయొచ్చు. సో మనం లాగాం, బాగానే లాగాను. ఇదిగోండి జేమ్స్ బాండ్ ఐలాండ్, ఇదిగోండి వ్యూ ఇక్కడ నుండి. సో అది దాని చుట్టూతా ఇలా ఉంది. సో అది యాంక్మాల్ మీరు చూడొచ్చు. ఇది జేమ్స్ బాండ్ అన్నిటిలో కంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది యాంక్మాల్ ఉంది కదా, కనపడుతుంది కదా. ఈ చుట్టూతా వ్యూ మళ్ళీ ఒక 360 యాంగిల్ చూడండి. ఇక్కడ నుండి ఎలా ఉంది, ఇక్కడ నుండి ఇంకో వ్యూ అదిరిపోయింది. సో నేనైతే హైలీ సజెస్ట్ చేస్తాను. నేను యాక్చువల్గా మాయాబే చూడలేదు కాబట్టి అది కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ ఇది ఎంజాయ్ చేస్తాను ఫుల్గా. ఎందుకంటే మంచి సాటిస్ఫాక్షన్ కలిగింది నాకు. ఇదిగోండి, ఇది మంచి పిక్చర్ స్పాట్ ఇది. సో కంపల్సరీ రండి. దానిలో నుండి బయటికి రాగానే ఇక్కడ మీకు ఎదురు గుహ కనబడుతుంది కదా, ఆ గుహలో వెళ్తారో నాకు తెలియదు కానీ, బట్ అది ఇక బయటకు వచ్చేసాం. ఈ సావనీర్ స్టోర్
నాకు అసలు అన్నిటికంటే మెస్మరైజ్ చేసింది ఇదే. అసలు ఇది చూడండి, 2 రాక్స్ని కోసినట్టు, అసలు ఇంత ఏదో మెషిన్ కట్ చేసినట్టు, ఇది మొత్తం మైనింగ్లో లేపేస్తే అది వచ్చి దీని మీద పడిందేమో, అది చూడండి, అది అలాగే అనిపిస్తుంది. సో ఈ గుహ ఏంటనే చూద్దాం. ఈ గుహ ఏంటనే చూద్దాం. ఇది జాగ్రత్తగా ఉండాలి, అట్లే చూసుకుని ఆచితూచి ఎక్కాలి, అడుగులో అడుగు వేసుకుంటూ, లేకపోతే మూతిపళ్ళు రాలుతాయి అని మాత్రం చెప్పగలను. ఏముందో ఇక్కడ నుండి ఇదొక వ్యూ. నీళ్ళకు మనం పట్టంలే కానీ ఎలాగే వెళ్ళిపోయి గుణాకేలాగా అయిపోయింది అనుకో పరిస్థితి. ఉందో కూడా తెలియదు. ఓహో అంటే ఇంకా దారి ఉందా, వదిలేమంట. దుస్సాహసం చేయకూడదు, చాలు ముచ్చట అయిపోయింది. ఇంకా బ్యాక్ అసలే మనకి ఇంకా 2 minutes అని చెప్పారు. ఇక్కడంతా ఇలా ఉంది పరిస్థితి, జాగ్రత్తగా దిగాలి. బాగుంది. ఇక్కడ కూడా మంచి పిక్స్ తీసుకుని వెళ్ళిపోదాం. ఆపోజిట్ వ్యూ చూడండి, అది కూడా బాగుంది. 3 లైమ్స్టోన్ ఫార్మేషన్స్ ఉంది. సో అది ఇక్కడతో మళ్ళీ చివరిసారిగా, అంటే ఇది ఈ వ్లాగ్కి చివరిసారిగా మళ్ళీ ఒక ముచ్చట అలా చూపిస్తూ మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను.